బెటర్ సెక్స్ లైఫ్ అనేది ప్రతి ఒక్కరు కోరుకుంటారు. బట్ సమ్వేర్ డ్యూ టు స్ట్రెస్ వల్లనో ఇంకేదైనా బ్యాడ్ హ్యాబిట్స్ వల్లనో ఒకటి ఆల్కహాల్ కన్సంప్షన్ అనేది ఎక్కువ ఉంటుంది, రెండోది వచ్చేసి స్మోకింగ్ అనేది కూడా ఎక్కువ ఉంటుంది, మూడోది స్ట్రెస్ అనేది కూడా కొంచెం మందికి ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ఈ మూడిటి ప్రభావం అనేది ఈ బెటర్ సెక్స్ లైఫ్ అనేది ఎవరైతే కోరుకుంటారో వాళ్ళపైన ఇది ప్రభావం పడుతుందా, పడితే ఎలా పడుతుంది, మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ఫస్ట్ స్మోకింగ్ ఏం చేస్తుందంటే ఇట్ ఎఫెక్ట్స్ ద బ్లడ్ వెసల్స్. ఎరెక్షన్ ఎలా అవుతుంది? పెనిస్ లో బ్లడ్ వెసల్స్ డైలేట్ అవ్వాలి, బ్లడ్ ఫ్లో అవ్వాలి. స్మోకింగ్ ఏం చేస్తుంది? వాటిని ఎఫెక్ట్ చేసి వాటిని కన్స్ట్రిక్ట్ చేస్తుంది. కన్స్ట్రిక్ట్ ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యే బ్లడ్ వెసల్స్ స్మోకింగ్ వల్ల ఎండ్ ఆర్టరీస్ అంటారు. అందుకే క్రానిక్ స్మోకర్స్ లో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుంది, వేళ్లలో డిస్కలరేషన్ వస్తుంది. అవి ఎండ్ ఆర్టరీస్ అనమాట. అవి కన్స్ట్రిక్ట్ అంటే వాటి ఇది లూమెన్ అంటారండి, అది నేరో అయిపోతుంది. బ్లడ్ ఎక్కడి నుంచి ఫ్లో అవుతుంది? ఓకే, బిసైడ్స్ ఆల్ ది అదర్ ప్రాబ్లమ్స్ దట్ స్మోకింగ్ కాజెస్ ఇది కూడా. అందుకు వెంటనే క్విట్ చేయాలి. అనదర్ థింగ్ ఆల్కహాల్. నేను ఏమి ఎక్స్ప్లెయిన్ చేశాను? ఎరెక్షన్ రావడానికి బ్రెయిన్ నుంచి బాడీకి ఒక యాక్సిస్ ఉంటుంది, ఒక నర్వస్ యాక్సిస్. దాన్ని ఆల్కహాల్ ఇస్ అ డిప్రెసెంట్. ఓకే, సిఎన్ఎస్ డిప్రెస్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ డిప్రెసెంట్. సో ఆ యాక్సిస్ ని ఆల్కహాల్ దెబ్బతీస్తుంది. ఓకే, సో దానివల్ల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లమ్స్, ఎస్పెషలీ బింజ్ డ్రింకింగ్ సెషన్స్ ఉంటాయి కదా, హెవీగా డ్రింక్ చేస్తారు, అప్పుడు వస్తాయి. క్రానిక్ ఆల్కహాలిక్స్ లో ఎలాగో ఉంటాయి. దాంతోపాటు స్ట్రెస్ ఏం చేస్తుందంటే, స్ట్రెస్ లో ద మైండ్ డస్ నాట్ రియలైజ్ అండి, ఆర్ యూ బీయింగ్ చేస్డ్ బై ఎ టైగర్ ఆర్ ఇస్ యువర్ బాస్ షౌటింగ్ ఎట్ యూ. ఇట్ కన్సిడర్డ్ బోత్ స్ట్రెస్ సేమ్. స్ట్రెస్ లో కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ చేస్తుంది. కార్టిసాల్ ఏంటంటే అది పెరిగి టెస్టోస్టెరాన్ తగ్గిస్తుంది. సో ఫర్దర్ టెస్టోస్టెరాన్ తగ్గిపోయేసరికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లమ్స్ కానీ లిబిడో, ఇంకోటి ఇంపార్టెంట్, హార్మోన్ తగ్గడం వల్ల అంగస్తంభన అవుతుంది. సరే, లిబిడో అంటే కోరిక అండి, కోరిక కూడా బాగా తగ్గిపోతుంది. దాన్ని హైపో యాక్టివ్ సెక్షువల్ డిజైర్ డిజీజ్ అంటారు, కోరిక తగ్గిపోవడం దీనివల్ల. సో అది కూడా చేస్తుంది. ఇవి అయిపోయా. నెక్స్ట్ ఒబిసిటీ గురించి చెప్పాను కదా, వెయిట్ తగ్గాలి. బికాస్ మీకున్న హార్మోన్ ని అరోమటేజ్ ఇస్ కన్వర్టింగ్ టెస్టోస్టెరాన్ టు ఎస్ట్రోజన్. ఫోర్త్ వన్. నెక్స్ట్, నౌ హౌ డు యూ కరెక్ట్ దీస్ థింగ్స్? రెగ్యులర్ ఎక్సర్సైజ్. రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఏముందండి, జనరిక్గా అందరూ చెప్పేది, ఈ కాంటెక్స్లో ఎస్పెషలీ ఇంపార్టెంట్. 18 నుంచి 25 దాకా టెస్టోస్టెరాన్ పెరుగుతుంది, 25 నుంచి పడుతుంది, 25 వయసు నుంచి 30 తర్వాత ప్రతి సంవత్సరం 1% పడుతుంది. నారు పోసిన వాడే నీరు పోస్తాడు కదా భగవంతుడు. మరి అలాంటి ప్రాబ్లం క్రియేట్ చేసిన ఆపర్చునిటీ ఇవ్వడా? ఆపర్చునిటీ ఏంటంటే, పాప్ కల్చర్లో ఎప్పుడైనా కండల వీరులు ఉంటారు కదా, ఓకే, వాళ్ళ చుట్టూ అమ్మాయిలు ఉన్నట్టు జస్ట్ పాప్ కల్చర్లో చూపిస్తారు. సో సెక్షువల్ ప్రావెస్ హ్యాస్ ఆల్వేస్ బీన్ ఇండికేటర్ అసోసియేటెడ్ విత్ ఫిజికల్ ప్రావెస్. ఎందుకంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసి స్కెలిటల్ మసిల్ అంటారు వీటిని, ఈ సైజ్ పెంచే వాళ్ళకి దేర్ ఇస్ ఇంక్రీజ్డ్ డిమాండ్ ఇన్ ద బాడీ. ఇట్ ఇండ్యూసెస్ ఇంక్రీజ్ ప్రొడక్షన్ ఆఫ్ టెస్టోస్టెరాన్ ఫ్రమ్ టెస్టిస్. ఎందుకంటే మసిల్ ఉందా, మసిల్ బాగా ఎక్సర్సైజ్ చేసామండి, ఎవ్రీ టైం మసిల్ ఎక్సర్సైజ్ అయిన మసిల్ ఫైబర్స్ టేర్ అవుతాయి, అవి మళ్ళీ రిపేర్ అవ్వాలి. అవి రిపేర్ అవ్వడానికి కానీ గ్రోత్కి కానీ టెస్టోస్టెరాన్ చాలా ఇంపార్టెంట్. సో మనం ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన టెస్టిస్ ప్రొడక్షన్ తగ్గించిందా, దాని నుంచి ఫోర్స్ చేస్తున్నాం ఇంకా ఎక్కువ ప్రొడ్యూస్ చేయమని. ఓకే, సో ఇది ఎంత ఎక్కువ ఉంటే, ఎంత పెంచుకుంటే అంత టెస్టోస్టెరాన్ గ్రాడ్యువల్ అట్లీస్ట్ పడకుండా ఉంటుందండి, స్టేబుల్ గా మెయింటైన్ అవుతుంది. ఈ లైఫ్ స్టైల్ చేంజ్. రెండోది మంచి ఆహారం, హై ప్రోటీన్ డయట్, అండ్ డయట్ హై ఇన్ జింక్ తీసుకోవాలి. ఎందుకంటే జింక్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ ఎసెన్షియల్ టెస్టోస్టెరాన్ సింథసిస్కే. దానికి ఏముంటాయంటే మన ఇండియన్ కాంటెక్స్ట్ లో హై ప్రోటీన్ డైట్, చికెన్ అవి తినచ్చు, ఎగ్ వైట్ తినచ్చు, అండ్ వెజిటేరియన్స్ కి ఎస్పెషలీ టోఫు అవి తిన్న వాళ్ళు తింటారు. చాలా మంది నా పేషెంట్స్ అయితే సోయా ఉండి మేము తినలేమండి అంటారు. అవన్నీ ఎందుకండి, శుభ్రంగా మనకి పనీర్ ఉంది కదండి, మంచి సోర్స్ ఆఫ్ వెజిటేరియన్ ప్రోటీన్ అండి పనీర్. ఓకే, ఇప్పుడు సోర్స్ ఆఫ్ జింక్ ఏంటి? బికాస్ జింక్ ఇస్ ఎసెన్షియల్ ఫర్ టెస్టోస్టెరాన్. పప్పు, మన రెగ్యులర్ తినే పప్పు, చికెన్, పాలకూర, రాజ్మా, చోలే, ఇన్ని ఉన్నాయి. దీస్ ఆర్ టు నేమ్ అ ఫ్యూ. ఓకే, ఈ చేంజెస్ చేసుకో. ఎందుకు హై ప్రోటీన్ డైట్ ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు కండల పరంగా టెస్టోస్టెరాన్ తెప్పిస్తున్నాం, బట్ ప్రోటీన్ అనేది జనరలీ బాడీలో బిల్డింగ్ బ్లాక్ అండి.
సో మసిల్ రిపేర్ అవ్వడానికి కానీ గ్రోత్కి కానీ ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్. కరెక్ట్. అందుకు ప్రోటీన్ డైట్ తీసుకోవాలి. Nice. దీంతో ఇందాక స్ట్రెస్ టచ్ అప్ అని చేశారు కదా, ఇప్పుడు స్ట్రెస్ ఇవాళ రేపు ఉద్యోగం చేస్తున్న ప్రతి వాళ్ళలో స్ట్రెస్ ఉంటుంది. అలాంటి ఉద్యోగం మానేసి ఎవరు పోషిస్తారు? కరెక్ట్. మానేలేం. స్ట్రెస్ కెనాట్ బి రిమూవ్డ్, ఇట్ కెన్ బి మేనేజ్డ్. మేనేజ్డ్. దానికి ఏం చేయాలంటే యోగా, మెడిటేషన్. చెప్పొచ్చారు యోగా మెడిటేషన్ ఎక్కడ చేస్తామండి మేము అనొచ్చు యంగ్స్టర్స్. అలాంటి వాళ్ళకు సొల్యూషన్ ఏంటంటే డీప్ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ అండి. ఫోర్స్ఫుల్గా చేస్తే ఇదేముంది అనుకోవచ్చు, బట్ ఫర్ పీపుల్ హు అండర్స్టాండ్ ఫైనాన్స్ ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ లాగండి. ఒక రోజులో కనిపించదు డిఫరెన్స్, వారంలో కొంచెం కనిపిస్తుంది, నెల తర్వాత నాకు వచ్చి థ్యాంక్ యూ చెప్తారు. ఇట్ హెల్ప్స్ ఇన్ మేనేజింగ్ బ్రింగింగ్ డౌన్ స్ట్రెస్. దానివల్ల ఏమవుతుంది, కార్టిసాల్ లెవెల్స్ తగ్గుతాయి, టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెరగకపోయినా అట్లీస్ట్ పడకుండా ఉంటాయి. ఇవి చేయాల్సిన లైఫ్ స్టైల్ చేంజెస్. అండ్ ఆఫ్ కోర్స్ పోర్న్ చూసేవాళ్ళు దయచేసి పోర్న్ మానేయండి.